హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఇప్పటివరకు నేను మీకు 4 లెసన్స్ నేను అప్లోడ్ చేశాను కదా. సో ఇది ఒక 5th క్లాస్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ ఉంటుంది. ఫస్ట్ సెషన్ చూసిన వాళ్ళకే సెకండ్ సెషన్ అర్థమవుతుంది. సెకండ్ సెషన్ నుంచే థర్డ్ సెషన్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు 5th క్లాస్లో కూడా 4th క్లాస్లో మనం ఎక్కడైతే ఎండ్ అయ్యామో అక్కడ నుంచి మనం కంటిన్యూ అవుదాం. సో ఇప్పటివరకు మనం ఏం చేసామంటే మనం డొమైన్ ఒకటి పర్చేజ్ చేసాం, దాని తర్వాత హోస్టింగ్ కూడా పర్చేజ్ చేసాం. నేను ఎలా చేయాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో దాని తర్వాత ఈ డొమైన్కి హోస్టింగ్కి మనం చేయాల్సిన పని ఏంటో ఒక చెప్తా. సో హోస్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ఈమెయిల్ పంపిస్తారు. వేపర్ హోస్ట్ కంపెనీ అయితే ఈవెన్ ఏ కంపెనీ మీరు ఎక్కడ హోస్టింగ్ తీసుకున్నా సరే వేపర్ హోస్ట్ది మనం చూస్తున్నాం కాబట్టి వేపర్ హోస్ట్ వాళ్ళు మీకు న్యూ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఈ సబ్జెక్ట్లో అయితే ఒక ఈమెయిల్ పంపిస్తారు. ఈ ఈమెయిల్ కనుక మీరు చూడకపోతే స్పామ్లో ఉండొచ్చు, ఒకసారి స్పామ్లోకి వెళ్ళి చూడండి. సో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేమ్ సర్వర్స్. డొమైన్ మనం ఒక దగ్గర కొనుక్కున్నాం, దాని తర్వాత హోస్టింగ్ని మనం ఒక దగ్గర కొనుక్కున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఈ డొమైన్ని హోస్టింగ్ని లింక్ చేసేది ఏంటి అంటే అది నేమ్ సర్వర్సే. కాబట్టి ఈ నేమ్ సర్వర్స్ దగ్గరికి మనం రావాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మనము డొమైన్ డిఎన్ఎస్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఒకసారి నేను చేసి చూపిస్తాను. సో మీరు గోడాడీలో లాగిన్ అవ్వగలిగితే మీ అకౌంట్లో టాప్ ఒక చిన్న రైట్ సైడ్ టాప్లో డ్రాప్ డౌన్ ఉంటుంది, దానిపై క్లిక్ ఇవ్వగలిగితే మై ప్రొడక్ట్స్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సో మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసిన డొమైన్ ఇక్కడ కనబడుతుంది మీకు. సో లెట్స్ మనది selamusic.in కాబట్టి ఇది ఉంది కదా. సో ఇందులో మీకు డిఎన్ఎస్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. డిఎన్ఎస్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్పై మనం క్లిక్ ఇవ్వాలి. ఇందులో మనకి డిఎన్ఎస్ రికార్డ్స్ కానీ ఫార్వర్డింగ్ నేమ్ సర్వర్స్ అని ఉంది కదా. సో నేమ్ సర్వర్స్ ఆప్షన్పై మనం ఇక్కడ క్లిక్ ఇవ్వాలి. నేమ్ సర్వర్స్ పై ఆప్షన్పై మనం క్లిక్ ఇస్తే సో ఇక్కడ బై డిఫాల్ట్గా గోడాడీ వాళ్ళ నేమ్ సర్వర్స్ ఇచ్చి ఉంటారు. సో దాన్ని మనం మార్చాలి. దాన్ని ఎలా మార్చాలి? ఇక్కడ మనకు బ్లాక్ కలర్ బటన్ ఉంది కదా, చేంజ్ నేమ్ సర్వర్స్ అని. సో దానిపైన మనం క్లిక్ ఇవ్వాలి. చేంజ్ నేమ్ సర్వర్స్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనది ఏదైతే ఉందో సో ns11.vhostplatform.com ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అలాగే ns12 కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఎన్కి స్టార్టింగ్కి ముందు ఏం స్పేస్ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే రిమూవ్ చేసేసి దాని తర్వాత సేవ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది మీకు. అప్పుడు సేవ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది, దానిపై మీరు క్లిక్ ఇవ్వండి. సో సమ్ టైమ్స్ ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది. నేను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడో అక్కడక్కడ అయిన సందర్భాలు చెప్తున్నా. మీకు మోస్ట్ ఆఫ్ ద హోస్టింగ్ సర్వర్స్ 2 నేమ్ సర్వర్స్ ఇస్తారు. 2 ఇస్తారు. అంటే ఒకటి బ్యాకప్ అనుకోండి, బట్ 2 మీరు అప్డేట్ చేస్తారు. కానీ ఎక్కడో ఒక చోట 3 నేమ్ సర్వర్స్ ఇవ్వడం కానీ, అమెజాన్ AWS అయితే వాళ్ళు 4 నేమ్ సర్వర్స్ ఇస్తుంటారు. సో అటువంటప్పుడు మీరు యాడ్ నేమ్ సర్వర్ ఆప్షన్పై ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపై క్లిక్ ఇచ్చి 3rd కూడా యాడ్ చేయొచ్చు. ఇంకో ఆప్షన్పై క్లిక్ ఇస్తే 4th కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇది రేర్గా జరుగుతుంది. మీకు మోస్ట్లీ అసలు ఎక్కడ తగలకపోవచ్చు, బట్ ఒకవేళ వచ్చినా సరే మీరు చేయగలిగే సిచ్యువేషన్లో ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా. దాని తర్వాత సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత కొంచెం సేపటికి రిఫ్రెష్ చేయండి. ఫ్యూ సెకండ్స్ తర్వాత మీరు కనుక డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్లో కనుక గమనించినట్లయితే అప్పటికి ఇక్కడ నేమ్ సర్వర్స్ అప్డేట్ అవుతాయి. నేమ్ సర్వర్స్ మనకి ఇక్కడ గోడాడీలో అప్డేట్ అవుతాయి, కానీ ఇవి ప్రాపగేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ ప్రాపగేట్ అంటే ఇది వరల్డ్ వైడ్గా అప్డేట్ అవ్వడానికి అనుకోండి. వెంటనే మనం ఏం చేయలేం. ఈ నేమ్ సర్వర్స్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇమ్మీడియట్గా డొమైన్కి హోస్టింగ్కి కనెక్షన్ ఏర్పడి దాని తర్వాత మనం హోస్టింగ్ అకౌంట్లోకి వెళ్ళి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడం కానీ లేకపోతే SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయడం కానీ మనం చేయనికి రాదు. దానికి రీజన్ ఏంటంటే డిఎన్ఎస్ ప్రాపగేషన్. ఈ ప్రాపగేషన్ అంటే ఈ నేమ్ సర్వర్స్ రికార్డ్స్ ఇవి డిఎన్ఎస్ రికార్డ్స్. ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ ప్రాపగేట్ అయితేనే మనం చేయడానికి ఉంటుంది. అసలు ప్రాపగేషన్ ఎంత టైం పడుతుంది? ప్రాపగేషన్ కంటే హోస్టింగ్ కంపెనీ వాళ్ళు అయితే 48 అవర్స్ పడుతుందని చెప్తారు. ఒక్కోసారి ఇంకా వరస్ట్ కేసులో 72 అవర్స్ పడుతుందని చెప్తారు. అయితే నాకు జరిగిన ఒక సంఘటన చెప్తా. అప్పట్లో ఇది స్టార్టింగ్లో ఏం జరిగిందంటే వేరే వాళ్ళు, నేను అప్పుడు బెంగళూరులో చదువుకుంటున్నా, MBA నేను చదువుకుంటున్న టైంలో ఒక వెబ్సైట్ కోసం వచ్చారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చారు. అయితే ఈ నేమ్ సర్వర్స్ ప్రాపగేషన్కి ఎంత టైం పడుతుంది అని హోస్టింగ్ సపోర్ట్ టీంని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 72 అవర్స్ టైం పడుతుందని చెప్పాను. 72 అవర్స్ అంటే 3 days. అంటే 3 days వాళ్ళు నాతోనే ఉన్నారు. 3 days నాతో ఉన్న తర్వాత వర్క్ చేసుకొని నేను పంపించాను. యాక్చువల్గా అది 3 days అనేది అది వరస్ట్ కేసులో 3 days అవుతుంది, కానీ అది అంతకుముందే ప్రాపగేట్ అయి ఉంటుందని నాకు తర్వాత తెలిసింది. సో మరి అసలు ఏ టైంలో అది ప్రాపగేట్ అవుతుంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు కొన్ని సైట్స్ ఉన్నాయి. సో మీకు చెక్ డిఎన్ఎస్ అని మీరు టైప్ చేయగలిగితే గూగుల్లో DNSchecker.org కానీ
ఇలా చాలా సైట్స్ ఉన్నాయి, ఒకటని కాదు ఎన్నో సైట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సైట్కి వెళ్ళండి. మీ డొమైన్ ఉంటుంది కదా, మన డొమైన్ ఏంటి selamusic.in ఈ కేసులో. కాబట్టి మనం అదే మీరు జస్ట్ మీ డొమైన్ నేమ్ టైప్ చేయండి. ఈ www ఇవన్నీ ఇవ్వద్దు, selamusic.in డైరెక్ట్ డొమైన్ ఇచ్చేసి ఇక్కడ నేమ్ సర్వర్స్లో ఇవి చాలా ఉంటాయి. కానీ మనం నేమ్ సర్వర్స్ కాబట్టి డిఎన్ఎస్ రికార్డ్స్లో ఎన్ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఎస్ అంటే నేమ్ సర్వర్స్ అనమాట. సో దాని తర్వాత ఈ సర్చ్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సర్చ్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, వేపర్ హోస్ట్ నేమ్ సర్వర్సే వస్తున్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఇక్కడ గ్రీన్ టిక్ ఉంది చూస్తున్నారు కదా, గ్రీన్ టిక్ ఉంది అంటే అది రిజాల్వ్ అయినట్టు అనమాట. అవ్వకపోతే ఈ రెడ్ కలర్ మార్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని గ్రీన్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి, అంటే ఇంకా వరల్డ్ వైడ్గా కాలేదని అర్థం. సో కాబట్టి అది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాతనే మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు, మనం SSL ఇన్స్టాలేషన్ చేస్తాం. SSL అంటే అది సెక్యూరిటీ సర్టిఫికేట్ అనమాట వెబ్సైట్కి. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇది కానీ ఇంకా ఇట్లా DNS చెక్ చేయడానికి వేరే సైట్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో నేను ఇంటూ DNS వాడేవాడిని, ఇప్పుడు కూడా వాడతా అప్పుడప్పుడు. జస్ట్ మీ డొమైన్ ఇవ్వండి, జస్ట్ intodns.comకి రండి, మీ డొమైన్ ఇవ్వండి, రిపోర్ట్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వగలిగితే మీకు ఇక్కడ నేమ్ సర్వర్స్ కనబడతాయి. ఇక్కడ నేమ్ సర్వర్స్ కనబడ్డాయంటే అయిపోయింది. మనం ఇప్పుడు నేమ్ సర్వర్ ఏంటి మనకు వేపర్ హోస్ట్ వాళ్ళు ఇచ్చింది ns11vhostplatform.com ఏదైతుందో, ns12vhostplatform.com అవుతుందో అదే మీరు ఇక్కడ చూస్తున్నారు 11 టూల్స్. కాబట్టి ఇలా ఉంది అంటే DNS రికార్డ్స్ ప్రాపగేట్ అయినట్టే. ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. మీరు 72 అవర్స్ దాకా వెయిట్ చేయడం, 42 అవర్స్ దాకా వెయిట్ చేయొద్దు. ప్రస్తుత రోజుల్లో అది కొన్ని నిమిషాల్లోనే అవుతుంది. మీరు వెయిట్ చేయండి, కొన్ని గంటలు, మ్యాక్సిమం కొన్ని గంటలు అనుకోవచ్చండి, అప్పటిలోపు అయిపోతుంది. సో దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి సెలెక్ట్ చేసి చెక్ చేయండి. ఇలా నేమ్ సర్వర్స్ ప్రాపగేట్ అయ్యాయి అనుకుంటే నెక్స్ట్ యాక్షన్కి మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి, వేపర్ హోస్ట్లో అయితే మీరు cPanelకి వెళ్ళాలి. మనకు cPanel అని ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మనం SSL ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత వర్డ్ప్రెస్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఫస్ట్ అయితే SSL ఇన్స్టాల్ ఎలా చేయాలో చెప్తా. అంతకంటే ముందు అసలు SSL అంటే ఏంటో చూద్దాం. SSL అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ అయితే మీకు గూగుల్లో టైప్ చేసినా వస్తుంది, కానీ ఇక్కడ ఫుల్ ఫామ్ కాదు మ్యాటర్. ఇక్కడ సెక్యూర్ సాకెట్స్ లేయర్ ఫుల్ ఫామ్ విషయానికి వస్తే ఇదేంటంటే వెబ్సైట్లు సెక్యూర్డ్ ఉంటాయి, నాన్ సెక్యూర్డ్ కూడా ఉంటాయి. మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని సైట్స్ మీరు కూడా అది ఫేస్ చేసి ఉండొచ్చు ఆ ఇష్యూ. కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎర్రర్ ఇస్తుంది, ఈ సైటు ఇన్సెక్యూర్ అని. ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ పెద్దగా కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, SSL సర్టిఫికేట్ లేదనుకోండి, జస్ట్ HTTP అని మాత్రమే ఉండి రెడ్ కలర్లో వస్తుంది. అది బ్రౌజర్ వార్నింగ్ ఇస్తుంటుంది యూజర్కు, ఇది అసలు సెక్యూర్డ్ కాదు ఈ సైటు మీకు, కాబట్టి మీరు విజిట్ చేయకండి అని చెప్పేస్తుంది, వార్నింగ్ ఇస్తుంది, మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఆ యూజర్ భయపడేసి వెళ్ళిపోవచ్చు కూడా, ఈ సైట్ ఏంటి ఇది సెక్యూర్డ్గా లేదని. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో యూజర్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు. సో ఇంకోటి ఏంటి, సెక్యూర్డ్ ఉందనుకోండి, సర్టిఫికేట్ ఉంటే అది సెక్యూర్డ్ కనెక్షన్ అని చూపిస్తుంది. అది గ్రీన్ కలర్లో లాక్ సింబల్ కూడా ఉంటుంది అనమాట. లాక్ సింబల్ ఉండి అది పర్ఫెక్ట్గా మీకు కనబడుతుంది అనమాట. అంటే ఏం వార్నింగ్ రాదు, యూజర్కి వార్నింగ్ రాదు. సేఫ్లీ దే కెన్ బ్రౌజ్ ఇన్ ఎనీ వెబ్ బ్రౌజర్. అది గూగుల్ క్రోమ్ కావచ్చు, సఫారీ కావచ్చు, ప్రస్తుతం వచ్చిన మన ఇది కామెంట్ కూడా కావచ్చు, ఏదైతే పర్ప్లెక్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇట్ కెన్ బి ఎనీ బ్రౌజర్, సఫారీ, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఓపెరా, ఎక్కడైనా ఇష్యూ ఉండదు. సో కాబట్టి ఎంతకైనా మంచిది SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్పట్లో ఏం అంటే 2018 అంతకంటే ముందు ఎలా ఉండే అంటే గూగుల్ వాళ్ళు ఏం చెప్పారంటే సెక్యూర్డ్ ఉన్న నాన్ సెక్యూర్డ్ ఉన్న ర్యాంకింగ్ అయ్యేది వెబ్సైట్స్. సెక్యూర్డ్ ఎవరికి అవసరం అయ్యేది అప్పట్లో అంటే ఎవరైతే యూజర్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నారో, అది ఈమెయిల్ ఐడి కావచ్చు, ఒక్కోసారి ఈమెయిల్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, లేకపోతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏదైనా పర్చేసెస్ కనుక వెబ్సైట్లో అవుతున్నట్లయితే అగైన్ అక్కడ వాళ్ళు నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవుతారు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. కాబట్టి ఆ కేసులో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు SSL ఉండాలని చెప్పారు. కానీ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఇంకా మీరు డేటాని కలెక్ట్ చేస్తున్నా సరే చేయకపోయినా సరే మీ వెబ్సైట్ నుంచి ఇట్స్ బెటర్ టు హ్యావ్ SSL సర్టిఫికేట్. మరి SSL సర్టిఫికేట్ ఎంత ఖర్చు అవుతుంది? ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ గివింగ్ SSL సర్టిఫికేట్ ఫర్ ఫ్రీ. లెట్స్ ఎన్క్రిప్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. లెట్స్ ఎన్క్రిప్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది ఒక NGO. ఈ NGO దేనికి అంటే ఫ్రీగా SSL ఇవ్వడానికే ఈ NGO అనమాట. సో ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో హోస్టింగ్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్స్తోనే టైఅప్ అయ్యారో లేదో తెలియదు, కానీ
మనకైతే ఫ్రీగానే ఎస్ఎస్ఎల్ ఇస్తున్నారు. పెయిడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు మనకు అంత అవసరం రాకపోవచ్చు. మరి ఈకామర్స్ కంపెనీస్ అయితే బెటర్ టు టేక్ పెయిడ్ ఎస్ఎస్ఎల్, బట్ అంతకుముందు మనకు అవసరం లేదనుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎస్ఎస్ఎల్ అంటే, సో వేపర్ హోస్ట్ లాగిన్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఇలా కనబడుతుంది. సో లాగిన్ మీకు సర్వీసెస్ దగ్గర ప్రైమరీ ప్లాన్, బేసిక్ ప్లాన్, ఇక్కడ యాక్టివ్ మేనేజ్ అని ఉంది కదా, మేనేజ్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వగలిగితే లాగిన్ టు cPanel అని వస్తుంది. ఈ ఆప్షన్పై మీరు క్లిక్ ఇవ్వండి, ఆ cPanelలోకి వెళ్తారు. వరల్డ్లో చాలా హోస్టింగ్ కంపెనీస్ వాడే సాఫ్ట్వేర్ ఏంటంటే cPanel. చాలా కంపెనీస్ cPanelని వాడతారు హోస్టింగ్ మేనేజ్ చేయడానికి. మీరు ఈవెన్ హోస్టింగ్ కంపెనీ యొక్క ఇంటర్ఫేస్ వేరేగా ఉండొచ్చు కొంచెం అటు ఇటు, కానీ cPanel మాత్రం అన్నిటికీ సేమే ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు సర్చ్ టూల్స్ అని ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, ఇక్కడ మీరు SSL అని టైప్ చేయండి. SSL అని టైప్ చేస్తే SSL TLS స్టేటస్ అని వస్తుంది. ఈ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. అక్కడ మీకు ఇక్కడ మీకు కనబడుతుంది SSL సర్టిఫికేట్ ఉంది అనుకోండి. ఈ లాక్ సింబల్స్ మీకు గ్రీన్ కలర్లో కనబడతాయి. లాక్ సింబల్ గ్రీన్ కలర్లో కనబడి ఇక్కడైతే సర్కిల్ షేప్ కూడా ఉంటుంది. ఇలా ఉన్నాయి, గ్రీన్లో ఉన్నాయి అన్నీ అంటే లాక్ సింబల్స్ SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ అయినట్టు. ప్రజెంట్ డేస్లో ఏం చేస్తున్నారంటే నేమ్ సర్వర్స్ ప్రాపగేట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా SSL ఇన్స్టాల్ చేసేటట్టు వాళ్ళు పెట్టారు. మీరు చూడొచ్చు ఆటో SSL ఆప్షన్ కనబడుతుంది కదా మీకు. హలో, ఆటో SSL కనబడుతుంది కాబట్టి సో సేమ్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఆ ప్రోగ్రెస్లో ఉంది. మీరు ఆటో SSL అవ్వలేదు అనుకోండి, అటువంటి టైంలో డొమైన్కి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న టిక్ బాక్స్ ఉంది కదా, డొమైన్కి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న టిక్ బాక్స్ ఉంది, దాన్ని టిక్ చేయండి. అలా టిక్ చేసినప్పుడు ఈ ఆటో SSL ప్లేస్లో ఇన్స్టాల్ SSL అని ఉంటుంది. ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి, అది కొన్ని సెకండ్స్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అవ్వాలంటే ముందే చెప్తున్నా DNS ప్రాపగేట్ అయి ఉండాలి. నేమ్ సర్వర్స్ ప్రాపగేట్ అయి ఉంటేనే SSL ఇన్స్టాల్ అవుతుంది. SSL ఇన్స్టాల్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి అంటే DNS రికార్డ్స్ ప్రాపగేట్ అయ్యాయని అర్థం అనమాట. మరలా మనం చెక్ DNS కానీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే SSL ఇన్స్టాలేషన్ అయిపోయింది. దాని తర్వాత మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం? ఇక్కడే మనకు లెఫ్ట్ సైడ్లోనే హ్యాండీగా పెట్టారు వర్డ్ప్రెస్ మేనేజర్ బై సాఫ్ట్వేర్ క్లాస్ ఉంది కదా, దీనిపై మీరు క్లిక్ ఇవ్వండి. కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు, ఇవి మనకేమంత అవసరం ఏం లేదు, వాళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. సో దాని తర్వాత ఇది క్యాన్సిల్ చేయండి. సో మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్స్లో ఆల్రెడీ మేము వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఉన్నాం ఇక్కడ, కానీ అయినా సరే ఒకసారి నేను చూపిస్తాను. ఇన్స్టాల్ ఆప్షన్పై మీరు క్లిక్ ఇవ్వండి. ఇన్స్టాల్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రోటోకాల్ 4 ఉంటాయి. ప్రోటోకాల్ కనుక చూసినట్లయితే ఫస్ట్దేమో నాన్ సెక్యూర్డ్ non-www, సెకండ్ది కూడా నాన్ సెక్యూర్డ్ కాకపోతే విత్ www, థర్డ్దేమో non-www బట్ సెక్యూర్డ్, ఫోర్త్దేమో సెక్యూర్డ్ విత్ www. ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి ఎలాగో, ఎందుకంటే సెక్యూర్డ్ కాదు కాబట్టి. సరే ఇప్పుడు సెక్యూర్డ్ ఉంది కదా, సెక్యూర్డ్ ఉన్నది మరి www తీసుకోవాలా non-www తీసుకోవాలంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే non-www తీసుకోండి. non-www తీసుకున్నా ఎవరైనా wwwతో టైప్ చేసినా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. non-www తీసుకుంటే ఏమవుతుందంటే మనకి URLలో ఒక 4 క్యారెక్టర్స్ తగ్గించినట్టు అవుతుంది మన వెబ్సైట్ URLస్లో. అది మనకు SEO కూడా కొంత బెనిఫిట్ అవుతుంది, ఈవెన్ గూగుల్కి క్రాలింగ్ చేయడానికి కూడా. ఒకవేళ కొన్ని పాత సైట్స్ ఉంటాయి, ఒకవేళ మీరు దానికి వర్క్ చేస్తున్నట్లయితే www ఉందనుకోండి, మీరు దాన్ని చేంజ్ చేయకండి. ఆల్రెడీ అది wwwలో ఉంది అంటే దాన్ని మీరు మార్చొద్దు, non-wwwకి తీసుకొని రావద్దు. మీ బ్యాక్ లింక్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదంతా మీకు SEO సెషన్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది, ఈ బ్యాక్ లింక్స్ ఏంటి, ఇది URL స్ట్రక్చర్ ఏంటి అనేది. సో ఒకవేళ ఫ్రెష్గా మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు జస్ట్ నాన్ సెక్యూర్డ్ non-www తీసుకోండి. మీరు ఈవెన్ మోడర్న్ బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ మోడర్న్ బ్రౌజర్స్ ఏం చేస్తున్నాయో తెలుసా, wwwని హైడ్ చేస్తున్నాయి. మీరు చూడండి youtube.com నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, కానీ youtube.comలో www ఉందా అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? www లేదు. అలా అనేది non-www అనుకోవద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మోడర్న్ బ్రౌజర్స్ అన్నీ కూడా wwwని అది చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని హైడ్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్ చేస్తున్నారు, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. నేను సెలెక్ట్ చేశాను, నేను ఇది కాపీ చేశాను, ఒక కొత్త ట్యాబ్ తీసుకొని పేస్ట్ చేస్తున్నాను. చూడండి www ఉందా అంటే ఉంది, అది ఆల్రెడీ, కాకపోతే అది హైడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఇన్ డైరెక్టరీలో మీరు మీ సైట్కే వర్డ్ప్రెస్ని కనుక ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే ఇందులో ఏది ఉండదు, ఈ ఇన్ డైరెక్టరీలో ఏది ఉండదు. కొంతమందికి WP అని వస్తుంది కొన్ని హోస్టింగ్ కంపెనీస్లో, ఇది WP కూడా రిమూవ్ చేయండి, ఓకేనా? రైట్, అది ఇక్కడ ఎంటీ ఉండేటట్టు చూసుకోండి, మీ సైట్లో ఇన్స్టాల్ చేస్తుంటారు కాబట్టి. సో దాని తర్వాత మై బ్లాగ్, ఇక్కడ మీ సైట్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, డిజిటల్ జాన్ అని కానీ, లేకపోతే తర్వాత డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ అని కానీ,
ఏదైనా రాయొచ్చు. దాని తర్వాత అడ్మిన్ యూజర్ నేమ్లో కూడా మీ నేమ్ రాసుకోవచ్చు, john@123. సో దాని తర్వాత john@digitalbuddy.com అని నా ఈమెయిల్ ఐడి ఇది వచ్చేసి. సో మీరు ఏదైనా ఇలా ఇచ్చిన తర్వాత కొన్ని ప్లగిన్స్ ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసి ఉన్నారు కదా, వీటిని అన్సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏం అవసరం లేదు. మనకు అవసరమైన ప్లగిన్స్ నేను మీకు ఆల్రెడీ మీకు చెప్తాను క్లాసెస్లో. సో కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక అడ్వాన్స్డ్ ప్రో టిప్ చెప్తున్నా మీకు. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇది బై డిఫాల్ట్గా మూసుకొని ఉంటుంది. సో ఇది ఇక్కడ WP ఉంటుంది కదా, డేటాబేస్ నేమ్లో టేబుల్ ప్రిఫ్స్ నేమ్లో ఈ WP ఉన్న ప్లేస్లో ఎనీ 2 లెటర్స్ ఇవ్వండి. ఎనీ 2 లెటర్స్ ఇవ్వండి. నేను అక్కడ ఎనీ 2 ఇంగ్లీష్ లెటర్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసేసి ఇన్స్టాల్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి చూసాను నేను WP అని ఇస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ సెలా మ్యూజిక్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వర్క్ స్పేస్ ఉంది కాబట్టి. మీరు ఇలా చేయొద్దు. మీరు ఇక్కడ MTVలో పెట్టుకోండి. దాని తర్వాత ఇన్స్టాల్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇంకా స్క్రోల్ అప్ చేయండి. ఇన్స్టాల్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ ప్రోగ్రెస్ ఇలా చూపిస్తుంది. కొంచెం సేపట్లోనే ఫ్యూ సెకండ్స్లో కంగ్రాచులేషన్స్ ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అన్నమాట. సో మీకు ఇక్కడ దాని తర్వాత ఏం చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ప్రీవియస్ లెసన్స్ కనుక చూడకపోతే చూడండి. సో కంప్లీట్గా నేను మీకు ప్లేలిస్ట్లకు కనుక రాగలిగితే లేదా మీకు ఒక్కొక్కసారి కోర్సెస్ అని కూడా చూపించవచ్చు. ఇక్కడ కొందరికి చూసింది, కొందరికి చూపించట్లేదు, ఎందుకు తెలియదు. ప్లేలిస్ట్ అని కానీ కోర్స్ అని ఉందంటే కోర్స్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చినా సరే ప్లేలిస్ట్లోకి వస్తే మీకు ఇలా ఉంటుందండి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది. దీనిపై మీరు క్లిక్ ఇచ్చారంటే మీకు అన్ని లెసన్స్ మీకు ఇక్కడ కనబడతాయి అన్నమాట, ప్రీవియస్ కూడా. సో నోట్స్ తీసుకోండి. నేను ఏవైతే చెప్తున్నానో నోట్బుక్లో రాసుకోండి. మీరు కూడా ఒక నోట్బుక్స్లో ప్రాపర్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే నేను నా కాంటాక్ట్ నెంబర్ ఒక లెసన్లో ఇచ్చాను కాబట్టి మీరు నాకు రీచ్ అవ్వండి వాట్సాప్లో. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరలా మనం నెక్స్ట్ ట్యూటోరియల్ నెక్స్ట్ ఏం చేయాలనేది నేను రేపు చెప్తాను. ఇదంతా కూడా మనం సెట్ చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్స్ చేయడం కోసం ఇదంతా సెటప్ చేసుకుంటాం. దాని తర్వాత నేను మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కొంత టైం కూడా పడుతుంది. ఓకే, రైట్.